హాయ్ బేబ్స్, హౌ ఆర్ యు? కళ్ళని ఎర్రగా ఉన్నాయేంటమ్మా? పాపలు నైట్ అంతా ఫిల్మ్ చూసారేమో బాబాయ్. రే బాబాయ్, అటు చూడు. ఎవరా అది? ఫేస్ కొంచెం ఫ్యామిలీ టైప్ లో యావరేజ్ గా ఉన్నా పర్సనాలిటీ ఫ్రెష్ గా రమ్మని పిలుస్తుంది. కాలేజీకి కొత్తగా వచ్చిన విలేజ్ ఫిగర్ బాబాయ్. అయితే బాగుంటుందిరా. ఏం బాగుండేం లాభం బాబాయ్, పాప అరికాలు కూడా ఎక్స్పోజ్ చేయడం లేదు. అరికాలేంటి బాబాయ్, మోకాల్ పైనే చూపిస్తాను. పందెమా? మన బాబాగాడి దాబాలో కేసు బీర్ పందెవరా. రే దాసు, వాడి దగ్గర బీర్ డబ్బులు తీసుకోరా. అలాగన్నా. ఏదిరా రూపాయి బిల్ల కనపడడం లేదు? ఇక్కడే కదా పడింది. ఎక్కడా? ఉంది కాబట్టేనమ్మా బుద్ధిగా బుద్ధుడిలా చెట్టు కింద కూర్చోక కృష్ణుడిలా కొంటి పనులు చేస్తున్నాను. బాబాయ్ మంచి ఉందమ్మా ఫిగరు. బేబీ మళ్ళీ కలుద్దాము. బాయ్. ఏంటమ్మా, ఏమైంది? ఏమైందమ్మా? 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 చెప్పమ్మా, ఏమైందమ్మా? వీళ్ళల్లో ఎవడమ్మా? నా చెల్లెల మీద చెయ్యేస్తావరా? వాడి చెల్లెలు చెయ్యి పట్టుకున్నందుకు నా బామర్ది చెయ్యి లాగేస్తాడ్రా? మన పేరు చెప్తేనే సిటీలో పైలవాళ్ళు పక్క తడుపుకుంటారు. వాడెవడ్రా? ఎవడు దేవరాజ్ అంట బావా. ఉట్టి చేతులతో చేయి లాగి అవతల పారేశాడు. నువ్వు అనన్నా ఆడ అంత చూస్తాను. రేయ్, నువ్వు ఎమోషన్ అయితే వాడు నీకు మోషన్స్ అయ్యేదాకా కొడతాడు. ఒక చెయ్యి తీసినోడికి ఇంకొక కాలు తీయడం పెద్ద లెక్కేం కాదు. పోతావా? వద్దనా, అందరం కలిసిపోదాం. వాణ్ణి ఎలా దెబ్బ కొట్టాలో నేను ఆలోచిస్తాను. నువ్వు అసలు మనిషివేనట్రా? నాన్న లేకపోతే ఏమిట్రా? చెల్లెలు చేపట్టుకుంటే ఎవడైనా చేయి తీసేస్తారా? ఏదో బెదిరించాలి, లేకపోతే నాలుగు తగిలించాలి. వాడు అవమానించింది నా తోడబుట్టిన చెల్లెల్ని. అయితే మాత్రం చేయి తీసేస్తావా? తల తీయలేదు, అందుకు సంతోషించండి. కొంప ముంచేసావు కదరా. నువ్వు చేయి తీసేసిన వాడు ఆ గూండా యాదగిరి బావమరిదట. అయితేనా? అయితే ఏం లేదు, ఇంకా చూస్తూ నుంచున్నావేంటే వెళ్ళి వాడి బట్టలు సర్దు. నువ్వెందుకన్నా ఎంత నాకు భయమే బాబు. నువ్వు వెంటే మన ఊరు వెళ్ళిపో, మేము పిలిచే వరకు రాకు. నేను వెళ్ళనన్నయ్య. వెళ్ళకు. వాడొచ్చి నీతో పాటు మమ్మల్ని కూడా బజార్లోకి ఈడ్చేదాకా వెళ్ళకు. అది కాదు నాన్న, నన్ను అర్థం చేసుకోరేంటి? నోర్మీరా, నాన్న మీద అంత గౌరవం ఉన్నవాడైతే వెంటనే ఊరికి వెళ్ళారు. రే తమ్ముడు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మా మీద ఒట్టే. అది కాదన్నయ్య. ఇంకేమీ కాదురా, వాళ్ళు వచ్చే లోపు నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరాలరా. త్వరగా రారా, బయలుదేరు. నువ్వు ఇంకేం ఆలోచించకరా. రా బాబు, బస్ స్టాండ్కి వస్తావా? వస్తానండి. చూడు, నువ్వు మన ఊరు వెళ్ళి ప్రెసిడెంట్ గారి ఇంట్లో ఉండు. ఇక్కడ పరిస్థితులు చక్కబడ్డాక నేను ఫోన్ చేస్తాను. వాడేదో చేస్తాడని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోమంటారేంటన్నయ్య? అయినా అంత భయం ఎందుకు? దయచేసి నువ్వేం మాట్లాడకరా, నా మాట విను ప్లీజ్. అదరా పద. అన్నయ్య, చెల్లాయిని బాగా చూసుకో.
నాన్నగారి ఆరోగ్యం జాగ్రత్త. నేను చూసుకుంటాగా, నువ్వు బయలుదేరు బాబు, బయలుదేరు బయలుదేరు. ఉంటా అన్నయ్య. జాగ్రత్త. ఎవరా ఇక్కడ దేవరాజ్? ఈయన కొడుకేనా దేవరాజ్ అంటే? ఏడ్రా నీ కొడుకు? ఎక్కడ దాచినావు? మా తమ్ముడు మీకు భయపడి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు సార్. వాడెక్కడున్నా ఇక్కడికి వచ్చేటట్లు చేస్తాను. ఏరా పంతులు, నీ కూతురేమన్నా మిస్ వరల్డ్ అనుకుంటున్నావా? వాళ్ళే అందాల పోటీల్లో తొడలు చూపించుకుంటున్నారు. ఆఫ్టర్ ఆల్ నీ కూతురు ఎంతరా? ఏమే, నా బామ్మర్ది నీ మీద సరదాపడి చెయ్యి వేస్తే నీ శీలం పోయినంత ఫీల్ అయిపోయి నీ అన్నకు చెప్పి చెయ్యిలో కొట్టిస్తావా? నా కొడుకేదో ఆవేశంలో చేసిన పనికి ఏ తప్పు చేయని నా కూతుర్నేమి చేయకండి. రేయ్, సింహం ముందు పొట్టేలు కొమ్ములాడిస్తే సింహం ఊరుకుంటాదరా? మటన్ బిర్యానీ చేసుకొని తింటదరా? గిది నీ కొడుకు స్కూల్ పాఠాల్లో చెప్పలేదురా? ఏ నర్సింగ్ అన్నా, ఇప్పుడు దీన్ని ఏం చేద్దాంరా? గీ పోరేం చేద్దామన్నా. అన్నా తుని అవ్వ, పోరిని చూస్తే పురంబోకు ఐడియాలు వస్తాయి. అయినా ఈ రోజుల్లో శీలం గురించి ఎవరు పట్టించుకుంటున్నారా? రేయ్ బామర్ది, బావా, ఈ పోరిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తే ఎట్లుంటదిరా? చండాలంగా ఉంటాను నేను. దీంతో చచ్చినా కాపురం చేయను. ఏయ్ బామర్ది, నీకు దీంతో పెళ్లి చేస్తా అన్నది దీని ఇంటికి తీసుకుపోయి మంగళార్తులు పాడనికి కాదురా, దీని బతుక్కి మంగళార్తులు పాడనికి. ఇప్పుడు నువ్వు దీని మెళ్ళలో 3 ముళ్ళు వేస్తావు, కానీ ఇది ఇక్కడే ఉంటుంది. గప్పుడు దీన్ని చేసుకోవడానికి కాదు కదా, కనీసం ఉంచుకోవడానికి కూడా ఎవ్వడు రాడు. రేయ్ బామర్ది, ఎదురా చూస్తావు తలగట్. మరి తాలేదు బావా. ఆచారికి ఆర్డర్ ఇచ్చిన ముహూర్తం చూసుకొని తెస్తా అన్నాడు. అదేంటి బావా? లేకపోతే ఏంద్రా? ఏయ్ ఇటు రాబే. అయ్యా, ఆ షాప్ లోకి వెళ్ళి పసుపు కొమ్మ కట్టుకొని రాపో. అలాగేనయ్యా. పో. బాబు ఆటో వెనక్కి తిప్పు. మా వాడేదో తెలియక చేశాడు సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను, మమ్మల్ని వదిలేయండి సార్. అన్నా, తమ్ముడు తప్పు చేసాడని క్షమించి ఈసారికి ఎంతో కొంత ఫైన్ కట్టించుకుని ఈ కేసు చకాపాకా చేసే అన్నా. ఈ రోజు మిమ్మల్ని వదిలితే రేపటికెళ్ళి జనం నన్ను హౌలగాన్ లెక్క కడతారు. 4 ఏళ్ల బుడ్డోడు కూడా నాకు అడ్డం నిలబడి నిక్కరిప్పి మొలతాడు చూపిస్తాడు. గందుకే పంతులు, మిమ్మల్ని వదిలి నా బ్యాక్గ్రౌండ్ కి బ్యాడ్ నేమ్ తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు. అయ్యా, నా బిడ్డకు అన్యాయం చేయకండి, దాని బ్రతుకు నాశనం చేయకండి. తాలి భిక్ష పెడతానంటే కూతురు భిక్ష పెట్టమంటాడు. ఎవడ్రా వీడు? ఇగో, నా బామర్ది చెయ్యి వేస్తే నీ కూతురు శీలం పోయింది, నా బామర్ది చెయ్యి పోయింది. గందుకే వాళ్ళిద్దరికి పెళ్లి చేయాల. ఈ దునియాలో ఇంతకన్నా న్యాయం ఉందా? ఏంద్రా గట్ల సినిమా చూసినట్టు చూస్తారు? నేను చెప్పే న్యాయమా కాదా చెప్పండి. మౌనం అంగీకారం. అందరూ నేను చెప్పిందే కరెక్ట్ అంటున్నారు. అయ్యా, తాలిబొట్టు. తాళి కట్టించు. అయ్యా, మీ బావమరిది అవిటివారు కదా, 3 ముళ్ళు ఎలా వేస్తారు? నువ్వు సీతారాముల కళ్యాణం జరిపిస్తావు కదూ? అవునండి. రాముడు నిజంగా సీత మెడలో 3 ముళ్ళు వేస్తాడా? లేదండి, అవి మేమే వేసి కళ్యాణం జరిపిస్తాం. ఇప్పుడు నువ్వు 3 ముళ్ళు వేయి, దాని మెడలో వాడేసుకుంటాడు. అలాగే చేద్దామండి. దయచేసి ఈ పెళ్లి మాత్రం చేయకండి. మీరు ఇంకే శిక్ష విధించినా భరిస్తాం, మీరేం చేయమన్నా చేస్తాం. నా చేతులు పట్టుకుంటే నీకు పాపం చుట్టుకుంటుంది. కాబోయే అల్లుడు కాళ్ళు గడిగి కన్యాదానం చేసుకో, పుణ్యం వస్తుంది. ఏయ్ పట్టుకోడ్రా. సార్, సార్, పసుపు తాడుతో నా చెల్లెలికి ఊరి శిక్ష వేయకండి సార్. సార్, నా చెల్లెలు వదిలేయండి సార్, ప్లీజ్. మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతున కంఠే బధ్నామి సుభగే త్వం జీవ పెళ్ళైంది, చప్పట్లు కొట్టరా అందరూ. నేను వెళ్ళే వరకు కొడుతూనే ఉండాలి. నన్ను గాని నా మనుషుల మీద గాని ఎవడైనా కన్నెత్తినా కత్తెత్తినా అందరికి ఇదే శిక్ష పడుతుంది. పదరా, పదండి.
ఏమైంది నాన్న? చిన్న జరగకూడదు జరిగిపోయిందిరా. నువ్వు ఏ చెల్లెలి కోసం వాడి చేయి నరికావో ఆ చెల్లెలి జీవితం సర్వనాశనం అయిపోయిందిరా. ఏమైందన్నయ్య? ఆ యాదగిరి గారు దీని బ్రతుకు బండలు చేశాడ్రా. వాడి బామ్మరితో దీని మెడలో తాళి కట్టించాడ్రా. యాదగిరి ఎక్కడికి రా? ఈసారి వాడి కాళ్ళు నరికొస్తావా? ఇప్పటికే సగం తెచ్చున్నావురా. నువ్వు వెళ్ళదలుచుకుంటే మా అందరికి విషం ఇచ్చి మా శవాల మీద నడిచాడరా. వెళ్ళు. నువ్వు ఏ చెల్లెలి కోసం వాడి చేయి నరికావో ఆ చెల్లెలి జీవితం సర్వనాశనం అయిపోయింది. ఆ యాదగిరి గారు దీని బ్రతుకు బండలు చేశాడ్రా. నాన్న, ఏమిట్రా నీ ఆవేశం? నన్ను ఆపకండి నాన్న. నా చెల్లెల జీవితాన్ని పాడు చేసిన సూర్యంగాడిని అంతం చేయడానికి వెళుతున్నాను. ఈ రోజు సూర్యం, రేపు చంద్రం, ఎల్లుండి మరో సీను. ఇలా ఎంతమందిని చంపుతావురా? చూడు చిన్న, చెట్టుకు ఒక్క పురుగుంటే తీసి పారేయచ్చు, కానీ కొమ్మ కొమ్మకి రెమ్మ రెమ్మకి పురుగు పడితే ఏం చేయగలవురా? అందుకని అహింసో పరమో ధర్మ అంటూ గాంధీ గారిలా కళ్ళు మూసుకొని కూర్చోమంటారా? పాఠంలో చిన్న తప్పు రాస్తేనే బెత్తంతో కొట్టేవారే, అలాంటిది వాడు నా చెల్లెల జీవితానికే పెద్ద తప్పు కొట్టేశాడు. అలాంటి వాణ్ణి ఏమీ చేయకుండా ఎలా ఊరుకోమంటారు నాన్న? ఏం చేస్తావురా? కత్తికి కత్తే సమాధానం. ఏ కండకావరంతో వాళ్ళు విర్రవీగుతున్నారో, ఏ బలగాన్ని చూసుకొని వాళ్ళు సామాన్య ప్రజలపై చెలరేగుతున్నారో వాణ్ణి వాడి బలగాన్ని ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తా. చిన్న, అవును నాన్న, మాకు అన్ని పాఠాలు నేర్పిన మీరు గూండాయిజం అనే పాఠం చెప్పటం మర్చిపోయారు. మీ విద్యార్థులు ఐఏఎస్ చదివి కలెక్టర్లైనా, ఐపీఎస్ చదివి పోలీస్ ఆఫీసర్లైనా ఏ పాఠం చదవని గూండాల చేతుల్లో కీలుబొమ్మలైపోతున్నారు. వాళ్ళని అలాగే వదిలేస్తే రేపు ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు మోయించి గూండాయిజం అనే కాలేజీలు తెరిపిస్తారు నాన్న. చిన్న, మనసుకు తూటాల్లా తగులుతున్న నీ మాటల్లోని ఆవేశాన్ని అర్థం చేసుకున్నాను నాన్న. చంపడమో చావడమో పరిష్కారం అనుకుని ఇలాంటి యువకులు అనేక మంది మరి సమాజానికి దూరంగా అడవుల్లో చాలా మంది ఉన్నారు. అది కాదు పరిష్కారం. ఏ ప్రజలనైతే ఆ పాములు చీమలనుకుంటున్నాయో ఆ ప్రజల్లో చైతన్యం రావాలి. బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చస్తుందన్న నిజాన్ని ఆ ప్రజలు తెలుసుకోవాలి. వెన్ను చూపి పారిపోయినంత కాలం ఆ వేట కుక్కలు వెంటబడి తరుముతూనే ఉంటాయని, ఎదురు తిరిగి ఒక్క రాయి విసిరితే అవి తోకలు ముడుచుకుని పారిపోతాయన్న సత్యాన్ని మనం ప్రజలకు తెలియచెప్పాలి. గూండా కనబడితే చిన్న కుర్రాడు సైతం రాయి విసిరే పరిస్థితికి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలి. నీకు తండ్రిగా కాదు, గురువుగా చెప్తున్నాను. ఆ కత్తిని పారేసి ఈ బాధ్యతను చేపట్టు. నేను చెప్పింది చేస్తానని మాటివు. రండి సార్. ఏం జరిగింది? మర్డర్ జరిగింది సార్. మర్డరా? అవును సార్, మర్డరే. ఆ యాదగిరిగాడు వాడి మనుషులు నా కుటుంబాన్ని నడివీధిలోకి ఇచ్చి నా కుటుంబ పరువు ప్రతిష్టల్ని హత్య చేశారు సార్. వాడి బామ్మర్తి సూర్యంగాడి చేత నా చెల్లెల మెడలో బలవంతంగా తాళి కట్టించి దాని జీవితాన్ని కూనీ చేశాడు సార్. పచ్చటి మా జీవితాల్ని వల్లకాడుగా మార్చి మా కుటుంబం మొత్తాన్ని మర్డర్ చేశాడు సార్. మర్డర్. మర్డర్ గురించి ఒక మంచి కథే ఫిక్స్ చేసి పెట్టుకున్నావు. కారం పల్లీలు అమ్ముకునే వాళ్ళ దగ్గర చెప్పాల్సిన కట్టుకథను కాకి బట్టల వాళ్ళ దగ్గర చెప్తే నమ్ముతాననుకున్నావా? సార్, ఇప్పటిదాకా నువ్వు కట్టుకథ చెప్పావు, ఇప్పుడు నేను ఒక పిట్ట కథ చెప్తా విను. లవ్ స్టోరీ. సూర్య, గాయత్రి అనే ప్రేమికులు గాఢంగా ప్రేమించుకున్నారు. ఆ అందమైన ప్రేమికుల జంటకు నువ్వు ఒక విలన్వి. కాదు కూడదన్నావు, అయినా వినలేదు. చింత చిగురులా చిగురిస్తున్నా నీ చెల్లెలి ప్రేమను నువ్వేమీ చేయలేక ఆ సూర్యం చేతిని నరికేశావు.
అప్పటికే నీ చెల్లెలి కడుపులో ఆ ప్రేమ దేశం తాలూకు నెగిటివ్ ప్రింట్ ఒకటి ఉంది. ఆ విషయం నీతో చెప్పలేక ఆ ప్రింట్ బొమ్మై రావడానికి ముందే నీ చెల్లెలు ఆత్మహత్య చేసుకుంది. ఇప్పటి వరకు ఇంటర్వెల్ లేకుండా చెప్పిన ఈ కథ పేరేమిటో తెలుసా? యాద్గిరన్నతో పెట్టుకోకు. ఇది ఓన్లీ టాకీ పార్ట్. యాక్షన్ పార్ట్ స్టేషన్ లో నీ రియాక్షన్ చూస్తూ చెప్తా. పద 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 పద. చిన్న విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారిపై చేయి చేసుకుంటే జామీను దొరకటం కూడా కష్టమవుతుంది. తీసేయ్. అయ్యగారిని మర్యాదగా జీపెక్కించండి. మా తమ్ముడిని వదిలేయండి సార్. వాడు ఏ నేరం చేశాడని అరెస్ట్ చేస్తున్నారు సార్. ఏం నేరం చేశాడా? ఒక మనిషి చెయ్యి మాత్రం తీశాడు. డ్యూటీలో ఉన్న ఒక ఎస్ఐ మీద చెయ్యి మాత్రం వేశాడు. దట్స్ ఆల్. అది తప్ప ఇంకేం చేయలేదు సార్ మీ వాడు. సార్, మా తమ్ముడిని వదిలేయండి సార్. మీకు దండం పెడతాను. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. సూర్య అనే యువకుడు జీవిని చేసిన కారణంగా ముద్దాయి దేవరాజు ఐపీసీ 205 సెక్షన్ ప్రకారం 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. మీ గతానికి వెనుక ఓ అగాధం ఉంటుందనుకున్నాను గాని అది మరీ ఇంత చీకటిగా ఉంటుందనుకోలేదండి. మీకు ఇంకో ముఖ్యమైన విషయం, ఆ యాదగిరి చేత చంపబడ్డ సిఐ ప్రకాష్ మరెవరో కాదు, మా అన్నయ్యే. మీ అన్నగారా? అవును. ఈ రోజు వరకు మా అన్నయ్య డెడ్ బాడీ ఆచూకీయే దొరకలేదు. ప్రస్తుతం పోలీస్ రికార్డుల్లో మా అన్నయ్య బతికున్నట్టే లెక్క. ఆ యాదగిరిగాడి అరాచకాలకు అంతులేదు. ఆ యాదగిరిగాడు ఒక్కడే కాదు, వాడిలాంటి గూండాలందరినీ ఎదిరించే ధైర్యం ఈ ప్రజల్లో తీసుకొచ్చి మా నాన్నగారు కోరుకున్నట్టు ఈ సిటీలో గూండాయిజాన్ని అంతం చేయాలన్నదే నా ఆశయం. మీ కథని పత్రికల్లో వచ్చేటట్లు చేస్తాను. ప్రజల ఆలోచనల్లో మీరు గుర్తుండిపోయేలా, వాళ్లలో కొత్త చైతన్యం వచ్చేలా ఆర్టికల్ రాస్తాను. మీరు అనుకున్నట్టు ఈ ఆర్టికల్ తోటే ప్రజల్లో చైతన్యం వస్తుందని నేను అనుకోను. అయినా మీ ప్రయత్నం మీరు చేయండి. బై ఇంకో వారం రోజుల్లో నేను విడుదల కాబోతున్నాను. ఈ విషయం కాస్త మా ఇంట్లో ఇన్ఫార్మ్ చేస్తారా? తప్పకుండా చెప్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను.